ఇప్పుడైతే టేస్ట్ చూద్దాండి. ముందు మా చిన్న పాప చూపిస్తాను, తర్వాత నేను. ఎలా ఉందమ్మా? బాగుంది కదా. టేస్ట్ చూస్తాను. చాలా బాగుందండి. బోలము చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్దండి. టేస్ట్ చాలా బాగుంది. కలిసి ఎలా కలిపేయాలి. ఆయిల్ వేసుకున్నాం కదండి. అలాగా బ్రెడ్ కూడా మంచేసుకున్నాము. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడైతే మనం ఎగ్గు ఆమ్లెట్తో వచ్చేస్తున్నాం అండి. బ్రెడ్ ఆమ్లెట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను 2 రకాలు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను ఈరోజు. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా బ్రెడ్, ఎగ్స్, ఆయిల్, పసుపు, కారం, మిరియాల పొడి, సాల్ట్. ఇప్పుడైతే మనం తయారు చేసుకుందాం. ఎలా తయారు చేస్తామో చూద్దాం. మనం ముందుగా అయితే కోడిగుడ్లని కలుపుకుందామండి. దాంట్లో ముందు కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కారం, ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు 4 కలిపేద్దామండి. కొంచెం ఆయిల్ వేసి అన్నీ కలిపేద్దామండి. మనం కొంచెం వాటర్ అయినా కొంచెం ఆయిల్ అయినా వేసి అన్నీ కలుపుకున్నామండి. ఇప్పుడైతే అన్నీ కలిపేసాను. ఇప్పుడు కోడిగుడ్లు కొట్టి దీంట్లో వేద్దామండి. తీయముడు ఇవ్వండి. ఒక 4 గుడ్లు అయితే కొట్టి వేసాను. ఇప్పుడు వీటిని బాగా కలిపేద్దామండి. మొత్తం కలిసేలా కలిపేయాలి. ఇదిగోండి, మొత్తం కలిపేసాను నీట్గా. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామండి. ఫస్ట్ అయితే ఆమ్లెట్ వేసి బ్రెడ్ పెట్టి ఒక ఆమ్లెట్ చూపిస్తాను, తర్వాత వేరే చూపిస్తాను అండి. ముందు అది చేద్దాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కిచ్చానండి, దోస పెనం పెట్టి. ఇప్పుడు మనం కలుపుకున్న కోడిగుడ్డు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం చుట్టుపక్కల. బ్రెడ్ వేద్దాం. బ్రెడ్ ఇప్పుడు బ్రెడ్ని మధ్యలో పెట్టుకున్నామండి. మనం ఇప్పుడు ఈ బ్రెడ్లతోటే తిరిగి తిప్పుకున్నామండి. ఇప్పుడు ఈ కొసల్ని లోపలికి మర్చుకున్నామండి. చూపించాను కదండి, అలాగా బ్రెడ్ కూడా మడిచేసుకున్నాము. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. ఇప్పుడైతే సైడ్కి ఇలా కట్ చేసుకుందామండి. బ్రెడ్ని ఆమ్లెట్ని శాండ్విచ్ లాగా వస్తుంది. నేనైతే 3 భాగాలు చేశానండి. మీరైతే 2 భాగాలు చేసేసుకోండి, బాగుంటుంది. చూడండి, డైరెక్ట్గా మధ్యలోకి 2 భాగాలు కట్ చేసేయండి. నేనైతే 3 చేశాను. చూడండి ఎలా వచ్చిందో. లోపల కూడా చూడండి, లోపల కోడిగుడ్డు, కింద బ్రెడ్, పైన బ్రెడ్. చూడండి, దీన్ని కోడిగుడ్లో ఇలా అని వేసేస్తాను 2 వైపులు. ఇది ఇంకొకటండి, ఇంకో రకము బ్రెడ్ని కోడిగుడ్లో ముంచి వేసాను. చూడండి, కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నా. ఇవైతే కాలిపోయినాయండి. చూడండి ఎలా వచ్చాయో. తీసేద్దాం. అంతేనండి, మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఒకటైతే శాండ్విచ్ లాగా చేశాను. చూడండి ఎలా ఉందో. ఇదైతే నా రెసిపీ కదండి, మా పెద్ద పాపది.
ఇదైతే నేను చేశాను. మా చిన్న పాపది ఇంకా చూపించలేదు, తర్వాత ఇంకొక వీడియోలో చూపిస్తాను. చూడండి ఎలా వచ్చిందో, సూపర్గా వచ్చింది కదా. ఇది ఒక వెరైటీ, ఇది చూడండి చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే టేస్ట్ చూద్దామండి. ముందు మా చిన్న పాప చూపిస్తాను, తర్వాత నేను. ఎలా ఉందమ్మా? బాగుంది కదా. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను. చాలా బాగుందండి. ఇది వెరైటీగా ఉంది. బ్రెడ్ చేసేదానికి కూడా బ్రెడ్ ఆమ్లెట్ లాగా లేదు, ఏదో పఫ్ తిన్నట్టుందండి. చాలా బాగుంది. ఇది మా పెద్ద పాప నేర్పించింది నాకు, నేను వేసి చూపించాను మీకు. చాలా బాగుందండి. ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దామండి. చూడండి ఎలా ఉందో. చూడండి అసలు పచ్చిగా అసలు లేదు, బాగా ఫ్రై అయింది. చాలా బాగుందండి. ఇది కూడా బోలము చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్దండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా స్నాక్స్ ఈజీగా చేసుకోవచ్చు. కోడిగుడ్లు బ్రెడ్ ఉంటే చాలు. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను. చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఈజీగా సింపుల్గా తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.